ఆగు. ఎవరు? ఎప్పటి నుంచో నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఎదురు చూస్తున్నారా? మీరు మీరు ఎక్కడున్నారు? మీరు తాతయ్య ఏంటి? తాతనే కాదు, ముత్తాతనే కాదు, ఈ చోటికి సంరక్షకుండే. సరే సరే, ఏదో ఒకటి ఈ చోటుని కాపాడేవారు కదా. మీరు ఎక్కడున్నారు? ఈ చోటు గురించి నీకు తెలీదా? ఇప్పుడు చెప్తాను వినో. ఇంతవరకు ఈ దీపాన్ని అన్వేషిస్తూ ఇక్కడికి ఎంతమంది వచ్చి వెళ్లారో తెలుసా? సరే చెప్పండి, ఎంతమంది వచ్చారు, ఎంతమంది వెళ్ళారు? ఏమిటి? ఇంతక మీరే కన్నారు దీపాన్ని ఎత్తుకుంటూ చాలా మంది వచ్చారు, చాలా మంది పోయారు అని. అందుకే నేను మిమ్మల్ని చెప్పమన్నాను అంతే. నోరు మోయ్, నాకు కోపం తెప్పించకో. నువ్వెవరైనా నాకు అనవసరం, కానీ గుర్తుంచుకో, నీతి నిజాయితీ పరుడైన ఒక వ్యక్తే ఈ దీపాన్ని సొంతం చేసుకోగలడు. ఏంటి నిజాయితీ పరుడా? కానీ నేను దొంగని కదా. ఇది పెద్ద పరీక్షలా ఉందే. ఈ దీపాన్ని తీసుకుని నువ్వు బయటకు వెళ్ళడానికి నీకు చాలా తక్కువ సమయం ఉంది. అలా వెళ్ళలేదంటే ఇక్కడే ఈ గుహలోనే నువ్వు సజీవ సమాధైపోతావు. నేను ఆ పని చాలా తేలిక చేయగలను తాతయ్య. తప్పు కానుకోవద్దు. రక్షించేవారు, రక్షించేవారు. చేతనైతే సాధించి చూపించు. ఎంత ప్రయత్నించినా ఆ దీపం పైకి వెళ్ళిపోతూనే ఉందేంటి? అది నా కళ్ళ కూడా కనపడినంత దూరంగా వెళ్ళిపోయిందే. ఎంతో తేలిగ్గా సాధించగలని కబుర్లు చెప్పావు. ఇంకా నీకు 3 నిమిషాలే సమయం ఉంది. ఆలోగా ఈ దీపాన్ని చేజిక్కించుకోలేదంటే ఇక్కడే సజీవ సమాధి. ఆ తర్వాత ఈ ద్వారం ఎప్పటికీ తెరుచుకోదు. దొరికింది. ఇందులో ఉన్న దారి ప్రకారం వెళ్తే మనం వెతుకుతున్న మనిషిని వెళ్ళి చేరుకోవచ్చు. ఎందుకంటే అక్కడే మనకి కావాల్సిన శత్రువు ఉన్నాడు. సరే గాని అందులో ఏ రాసుంది? ఎందుకని ఇంత వ్యత్యాసంగా రాసుంది? అమ్మాయిలకి కావాల్సిన ఏవి ఇందులో ఉండవా? నా మిత్రుడికి కూడా ఇలాంటి పుస్తకం దొరికింది. అందులో కూడా ఉపయోగకరంగా ఏ విషయం లేదు. అయినా కూడా యువరాణి, అది చదివిన తర్వాత వాడి గోళ తట్టుకోలేకపోయాను. వాడు సరైన అల్లరివాడు. వాడి పేరు నేనేమంటున్నాను, నువ్వేం చెప్తున్నావు? అవును కదా, వదిలేయండి. ఇది మామూలు పుస్తకం కాదు. భవిష్యత్తులో ఇక్కడ ఏం జరగబోతుందో ఈ పుస్తకంలో చాలా వివరంగా రాసుంది. బాగ్దాద్కి ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఆ వ్యక్తి ఈ దేశానికి ముప్పు తలబెట్టబోతున్నాడు. ఈ దేశంలో ఉన్న వాళ్ళని మద్యానికి బానిస చేసి అందరినీ అతని అదుపులో ఉంచబోతున్నాడట. వాడు ఇంకా ఏమి చేస్తాడో తెలియడం లేదే. పితి, ఈ పుస్తకంలో ఎవరెవరని కూడా స్పష్టంగా ఉంది. ఇలా వచ్చి చూడు. శిరోజాలు లేనివాడు, లావైనవాడు, సన్నటివాడు, ఇంకా తలపాగా ఉన్నవాడు. ఏంటి యువరాణి చెప్తున్నారు? మీరు చెప్పేది ఏంటంటే అర్థం కావట్లేదే. ఇవన్నీ కేవలం సూచనలే. ఈ పుస్తకం ఎవరి చేతికైతే దొరుకుతుందో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఓ, కానీ మీరు ముందు చెప్పారు కదా, అతనెవరు? నిజానికి ఈ పుస్తకంలో ముందుగా చిన్నవాళ్ల గురించి బాగా రాసుంది. ఆ తర్వాతే పెద్దవాళ్ళు, అంతకంటే పెద్దవాళ్ళు. అందుకని అంటే దీని అర్థం ఈ పుస్తకంలోని చివరి పుట్టలోని అతని గురించిన సూచన ఉంటుందా?
అందులో ఏం పేరు రాసుంది? ఇందులో పేరు రాసింది గానీ సరిగా కనిపించడం లేదు. మొదటి అక్షరం కనిపిస్తోంది, చివరి అక్షరం కనిపిస్తోంది, మధ్యలో మాత్రం మురికిగా ఉంది. ఇందులో ఎలా మురికొచ్చుంటుంది? దీనంతటికీ ఆ ముసుగు దొంగే కారణం. వాడి వల్లే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. మా నాన్నగారి పరిస్థితి కూడా ముమ్మాటికి వాడే కారణం. ఇదంతా ముసుగు దొంగ వల్లే జరుగుతోంది. ఎందుకని వాడెప్పుడు నాకు అడ్డుపడి నన్ను ఇలా విసిగిస్తున్నాడు? వాడిని పుస్తకం ఇంకా నయం చెప్పా. నా గుహ నీ కోసం కట్టించిన ఇల్లు అనుకుంటున్నావా కుర్ర కుక్క? మీ అమ్మ కోరిక నెరవేర్చాలంటే నువ్వు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. అమ్మా, ఇటువంటప్పుడు అమ్మాయి నాకు దారి చూపిస్తూ ఉంటుంది, కానీ అమ్మ నాకు ఇప్పుడు తోడుగా లేదు. అలావుద్దీన్, మనకు కావలసిన వస్తువు ఎత్తులో ఉందంటే దాని ఎత్తుకి మనం ఎదగాలి అంటే ఏదైనా వస్తువు సహాయం మనకు కావాలి. హ. అమ్మ నాకు చెప్పింది సమస్యను పరిష్కరించే దారి మనలోనే ఉంది అని. ఇక నాకు కావాల్సింది ఇంకే ఉంది. నేను మా ఊర్లో ఎన్నో పాములు చూశాను, కానీ ఈ పాము అంటే చూడడానికి చాలా విచిత్రంగా ఉంది. ఒక నిమిషం ఆగు. చూడు, నేను ఇప్పటిదాకా ఏ పావుని ఏమీ చేయలేదు. నేను ఒక విషయం చెప్పనా, నేను పావుతో పాటు నాటి కూడా చేస్తూ ఉంటాను. చూస్తావా? చైనా చూడు. నిజంగా ఈ బాలుడేనా ఆ దీపానికి హక్కుదారుడు? ఇక నా వల్ల కాదు, ఓపిక లేదు. నాగస్వరం. ఈ తాడును ఉపయోగించి నేను ఆ దీపాన్ని ఎలాగైనా అందుకోవాలి.
మీకు ధన్యవాదాలు తాతయ్య, రక్షించేవారు. ఇక ఈ చోటుకి నేను ఎప్పుడు రాను. లోపల నేనంటే ఇందాకే బయటకు వెళ్ళిపోయానుగా. ఇంకా నీ పరీక్షలు పూర్తి కాలేదు కుర్రకుంక. మీరేమంటున్నారు? ఇదిగో దీన్ని చూడండి, నేను దీపాన్ని సాధించాను. ఇంకేంటండి? నేను చెప్పింది మర్చిపోయావా? నిజాయితీపరుడు మాత్రమే ఈ దీపాన్ని తీసుకువెళ్ళగలడని చెప్పాను కదా. నువ్వు నిజాయితీపరుడివి కాదు, నువ్వు ఒక దొంగవి. నేను ఇది తెలియకుండా జరిగిందండి. నేను కావాలని తెలియదు. ఇది తెలిసి జరిగినా తెలియకుండా జరిగినా దొంగతనం దొంగతనమే కదా. అందుకు తగిన శిక్ష నీకు దక్కుతుంది. ఇక మీదట ఈ గుహ ద్వారం ఎప్పటికీ తెరుచుకోదు. అలావుద్దీన్, నీ జీవితం ఇంత త్వరగా ముగిసిపోకూడదు. ఎందుకని ఈరోజు నాకు చాలా కంగారుగా ఉంది. అలావుద్దీన్, నువ్వు ఎక్కడున్నావు? త్వరగా తిరిగి వచ్చే. అయితే నేను ఇక ఈ గుహ నుంచి బయటపడలేనా? నేను నా జీవితాంతం ఇక ఇక్కడే ఉండిపోవాల్సిందేనా?
ఆ అద్భుత దీపాన్ని చేజిక్కించుకోవడానికి నేనే ఆ బాలుణ్ణి గుహలోనికి అనుమతించాను. ఒకవేళ ముందే ఆ బాలుణ్ణి నేను అడ్డుకుని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆ బాలుణ్ణి నేను అడ్డుకుని ఉంటే కనీసం అతని ప్రాణాలైనా దక్కుండేవి. ఇక్కడికి వచ్చింది అమ్మ కోసం, కానీ చివరికి నేను ఇక్కడ ఈ దీపం వల్ల చావబోతున్నాను. దిగులు పడకమ్మా, త్వరగా నా పని ముగించుకుని వచ్చేస్తాను. రుక్సార్ బేగంని ఆహ్వానిస్తున్నాం. రుక్సార్ బేగంని ఆహ్వానిస్తున్నాం. నా ఆశలన్నీ కూడా నాతో పాటు గుహలోని సమ్మతవుతాయా? ఇక నేను మా అమ్మని అసలు కలవలేనా? అమ్మని గుండెలకి హత్తుకోలేనా? అమ్మ నవ్వును చూడలేనా? అమ్మతో పాటు నేను ఉండలేనా? దయచేసి నన్ను క్షమించమ్మా. ముందు నాన్న నిన్ను వదిలి వెళ్ళిపోయాడు, ఇప్పుడు నేను నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది లేదు. కానీ ఇవాళ నీతో చెప్పకుండానే ఈ లోకాన్ని వదలబోతున్నాను. నేను లేకపోతే అమ్మని ఎవరు చూసుకుంటారు? For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.